ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న రైతుల కష్టాలను తీరుస్తున్న ఎమ్మెల్యేకు ఆ ప్రాంత రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వివరాలకు వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలానికి చెందిన చంద్రగొండ, రైకంపాడు, తిప్పనపల్లి, సత్యనారాయణపురం, వెంకటాపురం గ్రామాలకు చెందిన రైతులు ఎన్నో ఏళ్లుగా తమ పంట పొలాలకు వెళ్లేందుకు సరైన మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి తోడు మధ్యలో వాగు ఉండటంతో వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు మార్గం లేక అతి కష్టం మీద వాగు దాటాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా వాగు దాటే సమయంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడగా పదుల సంఖ్యలో పశువులు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు విముఖత చూపడంతో పంట పొలాలను బీడు భూములుగా మారుస్తున్నారు. ఇదే విషయాన్ని గత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఇటీవల మండల పర్యటనకు వచ్చిన అసురాపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ దృష్టికి రైతులు తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రైతులతో కలిసి లింక్ రోడ్డు పరిశీలించారు. అక్కడి నుంచి ఐటీడీ అధికారులకు ఫోన్ చేసి ఆ రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో ఐటీడీ అధికారులు లింక్ రోడ్డును పరిశీలించి అంచనాలు సిద్ధం చేస్తున్నారు. రైతుల సమస్యను తెలుసుకుని వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నో ఏళ్ల కల సాకారం అవుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రగొండ మండలం, చంద్రగొండ గ్రామం. ఈ విషయం ఏంటంటే ఈ లింక్ రోడ్డు గురించి. చంద్రగొండ టు రాగంపాడు వెళ్ళి ఆర్ఎన్బి రోడ్ నుంచి ముత్యాలంగూడ దాటిన తర్వాత రైట్ సైడ్ గ్రావెల్ రోడ్డు ఉంటుంది. ఆ గ్రావెల్ రోడ్ నుంచి వెంకటాపురానికి సుమారు 4.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ దూరం ఉన్న రైతులు మొత్తం ఒక 2000 ఎకరాలు ఉంది. ఆ 2000 ఎకరాలకి రైతులు దారి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు లేక. ఇప్పుడు గతం నుంచి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఒక గొలుసు మందం దారి ఉండేది ఇక్కడ నుంచి వెంకటాపురానికి. అప్పుడు కూడా రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చేవాళ్ళం. ఒక 20 సంవత్సరాలు అట్లే ఇబ్బంది పడడం. తర్వాత మన వనమాంకటేశ్వర గారికి చెప్తే అప్పుడు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన చొరవతో కొంచెం గ్రావెల్ రోడ్డు పోసారు. అంతవరకు వెంకటాపురం రోడ్డు వరకు పోసారు. కానీ వెంకటాపురం, సత్యనారాయణపురం, తిప్పనపల్లి రైతులు వాగు దాటి యువతలకు రావడానికి వాళ్ళకి సరిగా వంతెన లేదు. వంతెన లేక వరదలో కూడా సత్యనారాయణపురం ఒక బొర్ర వెంకటేశ్వర్ల కుమార్తె గారు ఆమె చనిపోయారు. తర్వాత మన వెంకటాపురం రైతు చిన్నపోయిన నారాయణ గారు ఆయన చనిపోయారు ఆ వరదలో కొట్టపోయి. తర్వాత మళ్ళీ ఈ చాలా పశువులు ఇవన్నీ కూడా చాలా ఒక 20-30 దాకా కొట్టుకుపోయినాయి. ట్రాక్టర్లు కూడా కింద పడి చాలా మందికి దెబ్బలు తగిలి ఆ వాగు దాటే క్రమంలో. మొత్తం ఇక్కడ నుంచి వెంకటాపురానికి దాదాపు 2000 ఎకరాల భూమి ఉంటుంది. ఈ 2000 ఎకరాల భూమికి కూడా ఈ రైతులు పోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. కూలోళ్ళు రాక ఇబ్బంది పడటం చేయటం ఇవన్నీ ట్రావెలింగ్ సరిగా లేక ఈ పంటలకి ట్రావెలింగ్ ఇబ్బంది అయితే చాలా మంది జామాయిల మీద ఆధారపడ్డారు. వాగు నుంచి వదులుగా మన ట్రాన్స్పోర్ట్ లేక మందు కట్టలు కనుక వేసుకోలేక చాలా ఇప్పుడు చిన్న రైతులు ఉంటారు. 2-3 మంది కట్టలు వేసుకొని వెళ్ళాలంటే ట్రాక్టర్ మాటాలంటే 1000 రూపాయలు కిరాయి అవుతుంది. అందుకని సో ఏంటంటే అందరు జామాయిలు వేశారు. ఇప్పుడు అదే మనం ఈ రోడ్డు కనుక వేసామనుకోండి దానివల్ల చాలా యూజ్ అవుతుంది. అందరికీ చాలా చిన్న కుటుంబాలు ఉన్నాయి, 1-2 ఎకరాలు ఉన్న కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఉపయోగపడుద్ది. మనం అందరం మంచి చేసిన వాళ్ళం అవుతాం. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మనం ఇటు నుంచి రోడ్డు వేస్తే ఈ తిప్పనపల్లి ఇదంతా తిరిగి వచ్చే పని ఉండదు. దాదాపు ఒక 7-8 కిలోమీటర్ల దాకా మనకు డిస్టెన్స్ తగ్గిద్ది. ఇప్పుడు సత్యనాపురం కానీ వెంకటాపురం కానీ అటు నుంచి సుజాతనగర్ నుంచి వచ్చేవాళ్ళు చంద్రగొండ రావాలంటే వాళ్ళకి 6-7 కిలోమీటర్ల దాకా డిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. ఈజీగా ఉంటుంది మార్గం కూడా. ప్లస్ ఏంటంటే ఇప్పుడు రాగంపాడు రైతులు ఉన్నారు, వాళ్ళకి అటు వాగు ఉంది, ఇలా రాగంపాడు వాగు. అది వాగు వచ్చినప్పుడు వాళ్ళు అటు దాటి రాలేక ఈ రోడ్డు నుంచే వస్తున్నారు. మొత్తం మీద దాదాపు ఒక 200-300 కుటుంబాల రైతులు ఉన్నారు. 2000 ఎకరం సాగు భూమి ఉంది. వీళ్ళందరికీ ఉపయోగపడుద్ది. అప్పుడు ఒక 20 years బ్యాక్ వనమాంకటేశ్వర గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తనే శాంక్షన్ చేశారు. అప్పుడు రైతులు ఇబ్బందులు చూసి మళ్ళీ నెక్స్ట్ ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పాడైతే మన కాంగ్రెస్ పార్టీ వెంకటరెడ్డి గారు అప్పుడు జెడ్పీ నిధుల నుంచి గ్రావెల్ పోయటం జరిగింది. మళ్ళీ ఈ మధ్యన వరదల్లో చాలా వరకు మొత్తం కొట్టపోయింది. ఇప్పుడు ఏంటంటే మొన్న ఎమ్మెల్యే గారు ఇటు వచ్చారు, పోగలగూడెం అటు సైడ్ వెళ్తే రిటర్న్ ఆపినాం. పాపం అప్పటికి చాలా లేట్ అయిపోయింది, నైట్ 8 అయింది. అయినా కూడా చూస్తామన్నా మీ రోడ్డు చూస్తామని చెప్పి దిగి ఆ నైట్ కూడా ఆగి లోపలికి వచ్చారు, రోడ్డు చూశారు. తను కూడా చాలా బాధపడ్డారు. ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన కాబట్టి ఆయనకి బాధక సాధలన్నీ తెలుసు కాబట్టి చూసి చాలా రైతులు ఇంతమంది రైతులు ఉన్నారు, చాలా మీరు ఇబ్బంది పడుతున్నారు,
ఇది మంచి పని మనం చేయాలి. 4-5 గ్రామాల రెవెన్యూ గ్రామ ప్రజలకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఈ 5 గ్రామాల ప్రజలు ఉన్నారు కాబట్టి మనం ఇంత మంచి ప్రోగ్రామ్ మనం చేయాలి. మీరు ఇంతకుముందు ఎప్పుడు చెప్పాల్సిన పని మీరే లేట్ చేశారన్నారు. ఎమ్మటే మేము మళ్ళీ నెక్స్ట్ డే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, ఇంత పత్రం ఇచ్చినాం. మా ముందే అందరికి అధికారులకు అందరూ ఫోన్ చేశారు. నేను ఏ గారిని పంపిస్తా అన్నారు, ఎస్టిమేట్ వేపిస్తా అన్నారు. చాలా పాజిటివ్గా ఉన్నారు. వాస్తవంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకటం మనకు చాలా అదృష్టం. ఇప్పుడు కూడా మిగతా గవర్నమెంట్ తర్వాత మధ్యలో 10 సంవత్సరాలు ఏ గవర్నమెంట్ వాళ్ళకి చెప్పినా కూడా చేద్దాం అన్నారు. కానీ ఎవరు కూడా ఇట్లా రెస్పాన్స్ కాలే. మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం చెప్పగానే ఎమ్మటే చూద్దామని అన్నారు. మళ్ళీ మేము తెల్లారి వెళ్ళిపోయినాం, ఇచ్చినాం. మా ముందు అధికారులతో మాట్లాడారు. అది అర్జెంటుగా నాకు కావాలి, మా వాళ్ళు అందరూ కావాల్సిన వాళ్ళు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పారు. అదే క్రమంలో ఇవాళ అధికారులు పంపించడం జరిగింది. మొత్తం రోడ్డు అంతా ఎస్టిమేట్ వేయటం వచ్చారు, చూశారు, అది చేయడం జరిగింది. ఈ 5 గ్రామాల ప్రజలకి చాలా అవసరం కాబట్టి అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ దీన్ని సహకరించి, తర్వాత దీంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, లోకల్ నాయకులు అందరూ కూడా చాలా సహకరించారు. కార్యకర్తలు సహకరించారు, రైతులు సహకరించారు. అందరూ కూడా ఈ 5 గ్రామాల ప్రజలు కూడా రోడ్డు కావాలని కోరుకుంటున్నారు ఎమ్మెల్యే గారిని. దయచేసి మా ఈ రైతుల ఇబ్బందులు మొత్తం గమనించి ఈ రోడ్డు శాంక్షన్ అయ్యేలాగా చూడాలని కోరుకుంటున్నాం. ఫస్ట్గా మా ఎమ్మెల్యే గారికి నమస్కారం, ధన్యవాదాలు. కూడా మా గ్రామానికి చూసి బాధలు చూసి రోడ్డు వచ్చేటట్టు 4 గ్రామాలు ఉన్నాయి ఆ రోడ్డుకి నడిచేది. ఆ 4 గ్రామాల జనాలకి ఈ రోడ్డు పోసి సాయం చేయాలని చేస్తున్నారు. కూడా చూసి ఎమ్మెల్యే గారు వచ్చి చూసి ఏ గారిని పంపించిండు, చూసి వచ్చినాం. మా గ్రామ ప్రజలు అందరూ పోయి అందరు చూసి వచ్చినాం. 4 కిలోమీటర్న్నర ఉంటుంది. అది సిసి తార్ రోడ్ కావాలని కోరుకుంటున్నాం, చేయాలని ఎమ్మెల్యే గారికి. గ్రామం అండి, చంద్రగొండ మండలం. ఇది చంద్రగొండ రోడ్డుకి ఇది వెంకటాపురానికి లింక్ రోడ్డు. ఇది ఎదురుగా ఎప్పుడో పూర్వం నుంచి ఉంది. దానికి వచ్చి ఈ బ్రిడ్జి లేక ఈ రోడ్డు లేక నానా అవస్థలు పడుతున్నాం. ఈ ఒక మనిషి చనిపోయిన దాఖలా కూడా ఉంది. వాగు దాటైతే కాక అకస్మాత్తు వర్షం వచ్చి కొట్టకపోయిండు. మాకు దీనికి బ్రిడ్జి కావాలని కోరుకుంటున్నాం. ఇటు వచ్చాము, పొలాల రైతులు ఒక 1000 ఎకరాలు రైతులు ఉన్నారు. పైన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బురదలో రాలేకపోతున్నారు. రోడ్డు కావాలని మేము కోరుకుంటున్నాం అండి. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి